బిడ్డ మొన్న 5,000 ఇచ్చిండు కదా అన్న, నీకు ఉన్నాయా మరి? అన్ని ఇచ్చిన 5,000 అమ్మ? ఎందుకే? అన్నకు జ్వరం వచ్చి డ్యూటీకి పోతలేడు కదా బిడ్డ, అన్నని ఏమని అడగాలి? మహిళా సంఘం కట్టాలి బిడ్డ. సరే అమ్మా, అన్నని అడగకు, టెన్షన్ పడతాడు. ఏ రోజు వరకు కట్టాలి? రేపటి వరకు కట్టాలి బిడ్డ 5,000. సరే అమ్మా, నేను రేపు మార్నింగ్ ఇస్తాను నీకు. సరే బిడ్డ. తొందరపడి కార్తీక్ 5K ఇచ్చిన కదా, మళ్ళీ అడిగితే ఏమంటాడో ఏమో. ఒకసారి అయితే ఫోన్ చేద్దాం. కావ్య ఫోన్ చేస్తాను కదా. హలో కావ్య. హలో కార్తీక్, ఏం చేస్తాను? ఏం లేదు కావ్య, ఖాళీ. నువ్వేం చేస్తున్నావు? నేను కూడా ఖాళీగానే ఉన్నా కార్తీక్. నీతో ఒక విషయం మాట్లాడదామని ఫోన్ చేసిన. సరే మాట్లాడు కావ్య. ఎందుకు, ఏమైంది? ఇట్లా అడుగుతున్నా అని చెప్పి తప్పుగా అనుకోకు. నేను మొన్న 5K ఇచ్చిన కదా నీకు, నాకు ఇప్పుడు మస్తు అర్జెంట్ ఉన్నాయి, కావాలి, ఇస్తావా? 5Kనా? సరే ఇస్తా. ఎందుకంత అర్జెంట్ అయింది సడన్గా? ఏం లేదు, మా అమ్మ చిట్టి పైసలు కట్టాలంట. మా అన్నకి హెల్త్ బాగాలేక డ్యూటీకి కూడా పోతలేడు, అందుకనే నేను అడుగుతున్నా. సరే కావ్య ఇస్తా. నేను అప్పటికి చెప్తానే ఉన్నా నీకు, నాకు ఇప్పుడు ఏం అవసరం లేదు, నీ దగ్గర ఉంచుకోని. చూడు ఇప్పుడు మళ్ళీ నువ్వు అడగాల్సి వచ్చింది. కార్తీక్, అప్పుడు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నీకు ఇచ్చేసిన, మళ్ళీ మాట రావద్దు కదా, మళ్ళీ అవసరం ఉన్నాయి కాబట్టి నేను అడుగుతున్నా. సర్లే, నువ్వేం ఆలోచించకు. నీకు ఫోన్పే ఉందా? గూగుల్ పే ఉందా? నీకు ఆ నెంబర్కే పంపిస్తా. కార్తీక్, నాకు ఫోన్పే గూగుల్ పే ఏం లేదు. మనం కలిసే ప్లేస్ ఉంటుంది కదా, అడిగి రా, తీసుకుంటా. సరే కావ్య, నేను ఒక 5 minutesలో స్టార్ట్ అవుతాను. సరే కానీ ఇట్లా మనీ అడుగుతున్నా అని చెప్పి అడ్వాంటేజ్ తీసుకోకు, మనం మాత్రం జస్ట్ ఫ్రెండ్సే. నువ్వు అట్లాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు. నేను ఆల్రెడీ ఫ్రెండ్స్ అన్నా కదా, అట్లానే ఉంటాలే. ఓకే కార్తీక్, నేను అడిగి వస్తున్నా, ఫ్రెష్ అప్ అయి వస్తా తొందరగా. ఓకే కావ్య, నేను కూడా స్టార్ట్ అవుతున్నాయి.